భీమవరం వీరవాసరం వ్యవసాయ పరపతి సొసైటీ కొత్త కార్యవర్గం ప్రమాణ స్వీకారం నిర్వహించింది. చైర్మన్ వీరపల్లి శ్రీనివాసరావు, డైరెక్టర్లు బండారు మణికంఠ, బ్రహ్మానందం, దూసనపూడి శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు వారిచే ప్రమాణ స్వీకారం జరిగింది. ఎమ్మెల్యే అంజీబాబు మాట్లాడుతూ PACSలు రైతులకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలుస్తున్నాయని, గ్రామీణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని, నూతన కార్యవర్గం బాధ్యతలను సక్రమంగా నిర్వహించి రైతులకు అందుబాటులో ఉండాలని చెప్పారు. తోట సీతారామలక్ష్మి, గన్ని వీరాంజనేయులు, కూటమి నాయకులు, గ్రామస్తులు, మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు. పెద్దలు గౌరవనీయులు తోట సీతారామలక్ష్మి గారు, కుటుంబీలు గోవిందరావు గారు, మంత్రి రామరాజు గారు, EMC చైర్మన్ సుజాత గారు, దుర్గా భవాని గారు, కోళ్ళ నాగేశ్వరరావు గారు, గంటా త్రిమూర్తి గారు, హరిబాబు గారు, బండి రమేష్ గారు, రామచంద్రరావు గారు, మధ్య రాములు గారు, కౌరు విజయలక్ష్మి గారి, ఇందిరా గారు, అంచేత మీరందరూ కూడా వీరవెల్లి శ్రీనివాస గారిని కోరుకునేది ఏంటంటే, ఈ పిసిఎఫ్ కమిటీ చక్కగా పనిచేసి రైతులకు లోన్ అడ్వాన్సులు ఇన్ టైంలో ఇచ్చి రైతుకి లోన్ అనేది అవసరాన్ని బట్టి ఇవ్వాలి. ఊర్పులు అయిపోయిన తర్వాత కోతలు వచ్చే టైంలో లోన్ ఇచ్చి, కోతలు అయిపోయిన తర్వాత వచ్చే టైంలో లోన్ ఇచ్చి ఉపయోగం ఉండదు. ఇన్ టైంలో వాళ్ళకి లోన్లు ఇచ్చి రైతులకు మేలు జరిగే విధంగా మీరు కార్యక్రమాలు చేయాలని, ఈ బ్యాంకుని నెంబర్ 1 బ్యాంకుగా ఇప్పుడు ఆడిట్లో A క్లాస్ బ్యాంకుగా వచ్చింది. ఇంకా మంచి నెంబర్ 1 బ్యాంకుగా